పల్నాడు జిల్లా నరసరావుపేటలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే డాక్టర్ చెదులవాడ అరవిందబాబు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రోగులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సరిపడా మందులు ఉన్నాయో లేదో అని దానిపై ఆరా తీశారు. రక్త పరీక్షల ఫలితాలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ ఫీవర్స్ ఉన్నాయని వైద్యులు జాగ్రత్తగా వైద్య సేవలు అందించారని ఎమ్మెల్యే సూచించారు. ఇవాళ మేమందరం కూడా నర్సరావుపేట పట్టణంలో 200 పడకల హాస్పిటల్లో రావడం జరిగింది. ఇది జిల్లా హాస్పిటల్. మరి ఈ జిల్లా హాస్పిటల్ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి దీన్ని కట్టించడం జరిగింది. ఆనాటి మన ప్రీతమ నాయకుడు కోడలి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ 200 పడకల హాస్పిటల్ ఇంతకుముందు 100 పడకల హాస్పిటల్ అయితే ఇప్పుడు 200 పడకల హాస్పిటల్ అయింది. అన్ని సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గడిచిన 3 నెలలుగా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నగరంలో అన్ని వార్డుల్లో 34 వార్డుల్లో కాలువల్లో సిల్ట్ తీయటం జరిగింది. రోడ్లు బాగు చేయించాము, ఫాగింగ్ చేయించాము, బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్ కూడా వేయడం జరిగింది. నర్సరావుపేట పట్టణంలో డయేరియా లేదు, డెంగ్యూ లేదు, మలేరియా రాకుండా కాపాడగలిగే జరిగింది. మరి కార్యక్రమాన్ని మరి లోకల్ గా ఉన్న డాక్టర్లు, జిల్లా హాస్పిటల్లో డాక్టర్లు కూడా పర్యవేక్షణలో చేయడం జరిగింది. ముఖ్యంగా మన మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు కూడా దీనికి అండగా ఉండటం జరిగింది.